మమ్మీ నాకు తెలియకుండా డిమార్ట్ ఎప్పుడు వెళ్ళినారు మమ్మీ? నువ్వు స్కూల్కి పోయినాక డిసైడ్ అయినాం, పోయినాం. ఇక సామాన్ ఇగో లైటర్ లేదు కదా, ఓకే స్కూల్లో గీకుడు అవుతుందని చక్కెర మీకే ఖర్జూరా అన్ని తినేటి ఎక్కువనేమో. కానీ మాకు చెప్పకుండా పోయినారు కదా మరి మీరు. మీరు రమ్మన్నా నేను రాను, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అవునా? బస్తా మొత్తం మీరు తినేది బాస్మతి రెడీగా వచ్చినారా? బిర్యానీ చేస్తావా? ఇగో మీకు వేడి వాటర్ రమ్మంటున్నావు స్కూల్లకు. ఏ కొత్త వాటర్ బాటిల్స్ అందుకే తీసుకొచ్చిన. ఇగో ఇప్పుడు వస్తే పొడగొడుతూనే ఉన్నారు, తెస్తున్నా పొడగొడుతున్నారు. ఊకి అందులో వాడేస్తున్నా అనేసి ఇక చిన్న చిన్న తీసుకొచ్చిన. కొంచెం నూనె సరిపోతలేదు కదా, అందుకే ఇంకో డబ్బా కూడా తెచ్చిన. ఇది డాడీ చిన్నది తీసుకోమన్నా, నేను పెద్దది తీసుకుంటాను. ఇది ఎందుకు తీసుకొచ్చినారు మమ్మీ? అది తేవచ్చు కదా వేరేది. అది తీసుకున్నాడే మీ డాడీ ఇదే తీసుకుంటా తీసుకున్నాడు. నంబర్ 1 సబ్బు, నంబర్ 1 కావాలి. అది పింక్ కలర్ది తెస్తావు కదా మమ్మీ ఎప్పుడైనా కానీ. కొత్త వస్తుంది కదా తీసుకొచ్చిన. మమ్మీ సార్ చేంజ్ చేసింది. ఆయిల్ డబ్బా, కొబ్బరి నూనె, మల్లె పూల వాసన రావాలి. మీరు ఏమైనా తలిగేసుకోవాలి. ఇన్ని గణం తెచ్చినారా మమ్మీ? పెన్సిల్ బాక్స్ తేలేరా మమ్మీ? వాడుతున్నాం. తీసుకుందాం అనుకున్నా, చిన్న ఇట్లా కావాలన్నావు కదా బిస్కెట్స్ టైప్, అవి తీసుకుందాం అనుకునేసరికి డబ్బులు అయిపోయినాయి. ఇంకా మా అమ్మ దగ్గర తీసుకొని వచ్చినాం. అవునా? పైసలు సరిపోలేదు. డాడీ 4,000 అనుకుంటారు, ఎక్కువ 8,000 అయింది. అవునా? ఎన్ని బిస్కెట్స్ తెచ్చినారు మమ్మీ? ఇది మీకు తెలుసా? మీ సామాన్ దగ్గర ఉన్నాయి కదా. అవునా? నూడిల్స్ ప్యాకెట్ పెద్ద తెచ్చినట్టున్నారు. ఇప్పుడు నూడిల్స్ చేసుకుందామా లేకపోతే ఇది మ్యాగీ చేసుకుందామా? వేసుకుందాం. సామాన్లు తెచ్చినారు కదా, అయిపోయేదాకా వేసుకుందాం. అయిపోయినాక ఏడవాలి. నెత్తిలో కంఫర్ట్ పెడదాం. లైజాల్ లైజర్ పెట్టి రుద్దాము. షాంపూ లైజర్. నెంబర్ 1 చెప్పి ఇంకా తేవచ్చు కదా. నువ్వు కూడా డాడీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అన్ని రెండు తెచ్చినాయా? ఈ 2 తెచ్చినాము. 3 తెచ్చినాం. బట్టల సబ్బులు 2 తెచ్చినాము. 3 బట్టల సబ్బులు 3 తెచ్చినాము. బాసన సబ్బు 2 తెచ్చినాము. నమ్మకాల సబ్బులు 2 సెట్లు తెచ్చినాము.
సరుకులు చాయ్ తెచ్చినాము పత్తి. చాయ్ పత్తి ఇక చక్కెర చక్కెర పప్పు ఉప్పు ఇవన్నీ అన్ని అన్ని తెచ్చినవి అన్ని పప్పులు ఉన్నాయి. కూడా. మళ్ళీ ఒక 2 నెలల దాకా కందిపప్పు ఇంట్లో ఉంది కదా ఇంకంతే. ఒక 2 నెలల దాకా ఇక బెస్ట్ ఇక. ఈరోజు వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.